నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కేడీస్ వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేపల ఫ్రై. ఈ చేపల ఫ్రైని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా మీరు ఏ చేపల్ని ఫ్రై చేసుకోవాలనుకుంటున్నారో ఆ చేపల్ని ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకోండి. కడిగి పెట్టుకున్న చేపల్లో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 స్పూన్లు కారాన్ని, ఒక 3 స్పూన్లు సాల్ట్ని, ఒక 2 స్పూన్లు పసుపుని వేసి ఈ విధంగా మొత్తం ఉప్పు, కారం, పసుపు మొత్తం ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇందులో నేను ఎక్స్ట్రాగా ఏ మసాలా కానీ ఏమీ యూస్ చేయట్లేదు. ఓన్లీ ఉప్పు, కారం, పసుపుతోనే ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఒక అరగంట గంట పక్కన పెట్టేయండి. ఈలోపు ఉప్పు, కారం, పసుపు చేప ముక్కలకి బాగా పడుతుంది. ఈ విధంగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ విధంగా ఎంతవరకు వీలైతే అంతవరకు చేప ముక్కలకి బాగా మసాజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఇలా బాగా కలుపుకున్నాక పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఎందులో ఫ్రై చేయాలనుకుంటున్నామో ఆ కడాయిని కానీ ప్యాన్ని కానీ పెట్టుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకున్నాను. పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మనం మసాజ్ చేసి పక్కన పెట్టుకున్న మన చేప ముక్కల్ని ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగాను అందులో వేసుకోవాలి. ఈ విధంగా నెమ్మదిగా వేసుకోవాలి, లేదంటే ఆయిల్ చేతి మీదకి వచ్చేస్తుంది. ఇలా చేప ముక్కల్ని వేసుకున్నాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్కటిగాను నెమ్మదిగా 2 వైపులా తిప్పుకోవాలి. చూసారు కదా ఎంత ఎర్రగా కాలుతున్నాయో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. సో ఈ విధంగా 2 వైపులా బాగా కాల్చుకున్నాక ఇలా క్రిస్పీగా, నాకైతే క్రిస్పీగా కావాలి. సో నేను ఇలా ఇంకాసేపు ఉంచుకున్నాను. లేదు అంటే ఈ స్టేజ్లో మనం తీసేయవచ్చు చేపల్ని. నేను ఇక్కడ చూసారు కదా ఎంత ఎర్రగా వేగుతున్నాయో. ఈ విధంగా వేగినాక ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. తీసుకొని అప్పటికప్పుడే వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అదే విధంగా నెక్స్ట్ ఇంకో బ్యాచ్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి. వేసుకొని సేమ్ అదే విధంగా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. నెమ్మదిగా ఒక్కొక్కటిగాను తిప్పుకోవాలి, లేదు అంటే చేపలు విరిగిపోతాయి. ఇప్పుడు ముందు చేసే విధంగానే ఒక్కొక్కటిగాను చేప ముక్కల్ని 2 పక్కల తిప్పుకుంటూ వేపుకోవాలి. చాలా జాగ్రత్తగా ఈ స్టేజ్లో అయితే చేపలను తిప్పుకోవాలి, లేదు అంటే విరిగిపోతాయి. ఇలా ఒక్కొక్కటిగాను తిప్పుకుంటూ 2 వైపులా ఇలా ఎర్రగా వేగినంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా అన్ని చేపలు వేగిపోయాక ఒక్కొక్కటిగాను ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమే. ఇంకా వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రై అనేది చారుతో కానీ చేపల చారుతో కానీ దేంతో అయినా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేశాను, ఏ మసాలాలు కానీ ఏమీ వాడకుండా. చూసారు కదా మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకేముంది, వేడివేడిగా సర్వ్ చేసుకొని తినడమే. చూసారు కదా మన ఎంతో రుచికరమైన మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేవు, ఉప్పు, కారం, పసుపు ఉంటే సరిపోతుంది. ఆయిల్ హీట్ చేసుకొని అందులో వేసుకోవడమే. ఇంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.